ఓ కీలక లోక్సభ సెగ్మెంట్ లో అధికార పార్టీకి క్రాస్ ఓటింగ్ బెంగ పట్టుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన తీరు రిపీట్ కాకుండా పకడ్బందీ చర్యలకు సిద్ధమయ్యారు. క్రాస్ ఓటింగ్ కారణంగా త్రుటిలో లోక్సభ సీట్ కోల్పోయిన అధికార పార్టీ ఈసారి ఎలాగైనా జరిగిన నష్టాన్ని సర్దుకోవటానికి తాడేపల్లి ప్యాలెస్ సిద్ధమైంది. అయినా ప్రతిపక్ష ఎంపీ అభ్యర్థి చాప కింద నీరులా తనదైన శైలిలో క్రాస్ ఓటింగ్ కు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో ఎవరిది పై చేయి అవుతుందన్న దానిపై నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది. సిక్కోలు జిల్లాలో లోక్సభ స్థానాలకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటాయి. ఫలితాలు చివరి వరకు వైసీపీ అభ్యర్థి గెలుపు అంచుల దాకా రావడం, చివరిలో చేతులెత్తేసే పరిస్థితి వస్తుంది. మామూలుగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు అసెంబ్లీ అభ్యర్థికి వచ్చిన ఓట్లే కొంచెం అటు ఇటుగా ఎంపీ అభ్యర్థికి కూడా పోల్ కావాలి. కానీ ఈ నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థికి పడిన ఓట్లతో లోక్సభ అభ్యర్థికి వచ్చిన ఓట్లకు సంబంధం లేకుండా పోతుంది. 2019 ఎన్నికల్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో అసెంబ్లీ అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి ఎక్కువ, మరికొన్ని చోట్ల లోక్సభ అభ్యర్థి కంటే అసెంబ్లీ అభ్యర్థికి తక్కువ ఓట్లు లభించాయి. దీంతో అప్రమత్తమైన వైసీపీ నాయకత్వం అభ్యర్థులు ఈసారి ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడేలా చూసుకుంటోంది. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములను పరిశీలించిన పార్టీ నేతలకు ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తేలింది. 2019 ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ 6,653 ఓట్లతో ఓటమి పాలయ్యారు. చెల్లని ఓట్లు కూడా 6,600 పడ్డాయి. ఆ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ తో పాటు మొత్తం 15,53,860 ఓట్లకు 11,31,784 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీడీపీకి 5,34,544, వైసీపీకి 5,27,891 ఓట్లు దక్కాయి. నోటాకు 25,545 ఓట్లు పడ్డాయి. శ్రీకాకుళం లోక్సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినా ఎంపీ స్థానం మాత్రం వైసీపీకి దక్కలేదు. ప్రస్తుత ఎన్నికల్లో అధికార పార్టీలో పెద్దగా మార్పులు చేయలేదు. ఇచ్చాపురంలో గతంలో పోటీ చేసిన సాయిరాజ్ స్థానంలో ఆయన భార్య జెడ్పీ చైర్పర్సన్ విజయ బరిలో ఉన్నారు. టెక్కిలి అసెంబ్లీకి 2019లో తిలక్ పోటీ చేయగా ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ అసెంబ్లీ రేసులో దిగారు. 2019లో దువ్వాడ ఎంపీగా పోటీ చేస్తే తిలక్ టెక్కలి అసెంబ్లీ బరిలో ఉన్నారు. ఇవి మినహా మిగతా నియోజకవర్గాల్లో 2019 నాటి అభ్యర్థులే పోటీలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఇచ్చాపురం, టెక్కలి అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఆముదాల వలస, నరసన్నపేట, పాతపట్నం, శ్రీకాకుళం, పలాసల్లో అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ 5 చోట్ల వైసీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థికి పోలై ఉంటే ఆ పార్టీ ఎంపీ స్థానాన్ని కూడా గెలిచేది. ఇక ఇటీవల జరిగిన వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో క్రాస్ ఓటింగ్ పై పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి, డిప్యూటీ ఇన్ఛార్జ్ చిన్నశ్రీను అభ్యర్థులతో చర్చించారట. సీఎం జగన్ కూడా 7 నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా డేటాను తెప్పించి క్రాస్ ఓటింగ్ జరిగిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ పరిశీలకులకు ఐపాక్ ఉత్తరాంధ్ర టీం రాహుల్ కు సూచించినట్టు తెలిసింది. క్రాస్ ఓటింగ్ జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని, 2019లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూడాలని గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. పలాస అసెంబ్లీ సెగ్మెంట్ లో పోస్టల్ బ్యాలెట్ మినహాయిస్తే వైసీపీ అభ్యర్థి సిదిరి అప్పలరాజుకు 75,008 ఓట్లు, టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషకు 58,711 ఓట్లు రాగా 16,332 ఓట్ల మెజార్టీతో సిదిరి విజయం సాధించారు. ఇదే సెగ్మెంట్ లో వైసీపీ ఎంపీ అభ్యర్థికి 66,319 ఓట్లు రాగా టీడీపీ ఎంపీ అభ్యర్థికి 70,000కు పైగా ఓట్లు వచ్చాయి. అంటే వైసీపీ అసెంబ్లీ అభ్యర్థికి ఎంపీ అభ్యర్థి కంటే 8,689 ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ లెక్కన 12,601 ఓట్లు క్రాస్ అయినట్లు నిర్ధారించారు. 14 పోలింగ్ కేంద్రాల పరిధిలో 200 కంటే ఎక్కువ ఓట్లు క్రాస్ అయినట్లు గుర్తించారు. 37 కేంద్రాల్లో 100 నుంచి 200 మధ్య క్రాస్ అయ్యాయి. మంత్రి అప్పలరాజు స్వగ్రామం దేవనల్తాడ్ పోలింగ్ కేంద్రం పోలింగ్ నెంబర్ 269 బూతులో 216 ఓట్లు, పోలింగ్ కేంద్రం బూత్ నెంబర్ 279లో 147 ఓట్లు క్రాస్ అయ్యాయి. ఇక ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి సాయిరాజ్ కు 71,931 ఓట్లు,
టీడీపీ అభ్యర్థి డాక్టర్ బెందలం అశోక్ కు 79,405 ఓట్లు వచ్చాయి. డాక్టర్ అశోక్ 7,474 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కానీ వైసీపీ ఎంపీ అభ్యర్థికి 69,572 ఓట్లు రాగా టీడీపీ ఎంపీ అభ్యర్థికి 83,375 ఓట్లు వచ్చాయి. ఇక టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడికి 13,803 ఓట్ల ఆధిక్యత లభించింది. వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి కంటే ఆ పార్టీ ఎంపీ అభ్యర్థికి 2,359 ఓట్లు తక్కువ రావడం గమనార్హం. అదే సమయంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కంటే ఆ పార్టీ ఎంపీ అభ్యర్థికి 3,970 ఓట్లు ఎక్కువగా పడ్డాయి. ఈ లెక్కన ఈ నియోజకవర్గంలో వైకాపా అసెంబ్లీ ఎంపీ అభ్యర్థుల మధ్య క్రాస్ అయినవి 6,329 ఓట్లు. 100 అంతకంటే ఎక్కువ ఓట్లు క్రాస్ అయిన పోలింగ్ కేంద్రాలు 4 ఉండగా 50 నుండి 100 మధ్య క్రాస్ అయిన పోలింగ్ కేంద్రాలు 21 ఉన్నట్లుగా గుర్తించారు. టెక్కలి అసెంబ్లీలో పోస్టల్ బ్యాలెట్ మినహాయిస్తే వైసీపీకి 77,769 ఓట్లు, టీడీపీకి 86,357 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడు 8,588 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ సెగ్మెంట్లో వైసీపీ ఎంపీ అభ్యర్థికి 78,289 ఓట్లు రాగా టీడీపీ ఎంపీ అభ్యర్థికి 86,897 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో ఎంపీ రామ్మోహన్ నాయుడికి 8,608 ఓట్లు అధికంగా వచ్చాయి. ఇక్కడ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి 520 ఓట్లు అధికంగా వచ్చాయి. టీడీపీ ఎంపీ అభ్యర్థికి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంటే 540 ఓట్లు అధికంగా వచ్చాయి. టెక్కలి దువ్వాడ శ్రీను సొంత నియోజకవర్గం కావడం, సెగ్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి తిలక్కు కూడా సొంత మండలం ఉండటంతో క్రాస్ ఓటింగ్ ప్రభావం తక్కువగా ఉంది. పాతపట్నం సెగ్మెంట్లో పోస్టల్ బ్యాలెట్ మినహాయిస్తే వైసీపీ అభ్యర్థికి 75,669, టీడీపీ అభ్యర్థికి 60,975 ఓట్లు వచ్చాయి. పాతపట్నంలో రెడ్డి శాంతి 14,694 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కానీ వైసీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ కు 72,134 ఓట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడుకు 65,828 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైసీపీకి 6,306 ఓట్లు అధికంగా వచ్చాయి. కానీ ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థికి ఎంపీ అభ్యర్థి కంటే 3,535 ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ లెక్కన వైసీపీ అసెంబ్లీ ఎంపీ అభ్యర్థుల మధ్య క్రాస్ అయినవి 8,388 ఓట్లు. 2 పోలింగ్ కేంద్రాల్లో 100 అంతకంటే ఎక్కువ ఓట్లు క్రాస్ కాగా 59 కేంద్రాల్లో 50 నుంచి 100 మధ్య ఓట్లు క్రాస్ అయినట్లు గుర్తించారు. శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్లో పోస్టల్ బ్యాలెట్ ను మినహాయిస్తే వైసీపీ అభ్యర్థి ధర్మన ప్రసాదరావుకు 82,388 ఓట్లు, టీడీపీ అభ్యర్థి గూండా లక్ష్మీదేవికి 77,575 ఓట్లు వచ్చాయి. ధర్మన ప్రసాదరావు 4,813 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అదే సమయంలో వైసీపీ ఎంపీ అభ్యర్థికి 77,144, టీడీపీ ఎంపీ అభ్యర్థికి 86,800 ఓట్లు వచ్చాయి. ఈ సెగ్మెంట్లో టీడీపీ ఎంపీ అభ్యర్థికి 9,656 ఓట్లు అధికంగా వచ్చాయి. ఇక్కడ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థికి వైకాపా ఎంపీ అభ్యర్థి కంటే 5,244 ఓట్లు అధికంగా వచ్చాయి. వైసీపీ అసెంబ్లీ ఎంపీ అభ్యర్థుల మధ్య 14,469 ఓట్లు క్రాస్ అయినట్లు గుర్తించారు. 29 పోలింగ్ కేంద్రాల్లో 100 అంతకంటే ఎక్కువ ఓట్లు క్రాస్ కాగా 126 కేంద్రాల్లో 50 నుంచి 100 ఓట్ల మధ్య క్రాస్ అయినట్లు గుర్తించారు. నర్సన్నపేట సెగ్మెంట్లో పోస్టల్ బ్యాలెట్ మినహాయిస్తే వైసీపీకి 85,632 ఓట్లు రాగా టీడీపీకి 66,597 ఓట్లు వచ్చాయి. ధర్మన కృష్ణదాస్ సుమారు 19,035 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ ఎంపీ అభ్యర్థికి 87,714 ఓట్లు, టీడీపీ ఎంపీ అభ్యర్థికి 72,773 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి దువ్వాడకు 8,941 ఓట్లు అధికంగా వచ్చాయి. ఇక్కడ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థికి ఎంపీ అభ్యర్థి కంటే 3,918 ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ లెక్కన నియోజకవర్గంలో వైసీపీ అసెంబ్లీ ఎంపీ అభ్యర్థుల మధ్య క్రాస్ అయింది 10,094 ఓట్లుగా గుర్తించారు. 78 పోలింగ్ కేంద్రాల్లో 50 నుంచి 100 ఓట్ల మధ్య ఓట్లు క్రాస్ కాగా 16 కేంద్రాల్లో 100 కంటే ఎక్కువ ఓట్లు క్రాస్ అయినట్లు తెలుస్తోంది. ఆముదాల వలసలో పోస్టల్ బ్యాలెట్ మినహాయిస్తే వైసీపీకి 76,801 ఓట్లు, టీడీపీకి 63,274 ఓట్లు వచ్చాయి.
13,527 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థికి 75,759, టీడీపీ ఎంపీ అభ్యర్థికి 63,490 ఓట్లు వచ్చాయి. వైకాపా అభ్యర్థి దువ్వాడకు 12,269 ఓట్లు అధికంగా వచ్చాయి. ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థికి ఎంపీ అభ్యర్థి కంటే 1,042 ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ లెక్కన నియోజకవర్గంలో వైసీపీ అసెంబ్లీ ఎంపీ అభ్యర్థుల మధ్య క్రాస్ అయినవి 1,258 ఓట్లు. 44 పోలింగ్ కేంద్రాల్లో 50 నుంచి 100 మధ్య ఓట్లు క్రాస్ కాగా 7 కేంద్రాల్లో 100 కంటే ఎక్కువ ఓట్లు క్రాస్ అయ్యాయి. క్రాస్ ఓటింగ్ పై ఇప్పటికే స్పెషల్ టీం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఫలితాలు తారుమారైన బూతులు ఎక్కడ ఉన్నాయి, పోలింగ్ సరళి ఏంటి, ప్రస్తుతం ఆ నియోజకవర్గాల్లో ఎలాంటి వ్యూహాలు పాటించాలన్న అంశంపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎత్తులకు ప్రత్యర్థి చిత్తవుతాడో, ఎత్తుకు పై ఎత్తు వేస్తాడో తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.